ఒరే, సుధా ఆమె భర్త నిన్నటి నుంచి గొడవ పడుతున్నారంట. ఏమిటో ఒకసారి వెళ్ళి చూడలేకపోయావా? నేను వెళ్ళేందుకే ఆ గొడవ. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. నేను వెళ్ళేందుకే ఆ గొడవ. లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. రాజేష్, పర్వతాలకు మగోళ్ళ పేర్లు, నదులకు ఆడోళ్ళ పేర్లు ఎందుకు పెట్టారు? అదా, మగవాళ్ళకి ఎవరైనా ఒక చోట కూర్చోండి అంటే పర్వతంలాగా అక్కడే కూర్చుండిపోతారు కాబట్టి పర్వతాలకి మగవారి పేర్లు పెట్టారు. అదే ఆడవాళ్ళు ఉండమన్న చోట ఉండకుండా ఎప్పుడూ తిరుగుతూ ఉంటారు కాబట్టి నదులకు ఆడవాళ్ళ పేర్లు పెట్టారు. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అన్నట్టు. సరిపోయారు ఇద్దరును. డాక్టర్ గారు, నాకు కడుపు నొప్పి ఎందుకు వస్తుందో తెలిసిందా? అన్ని టెస్టులు చేసాం, తెలియలేదు. ఇంకా సిటీ స్కాన్ చేయాలి. నా కడుపు నొప్పి కోసం సిటీ అంతా స్కాన్ చేయాలా? అంత ఖర్చు నేను భరించలేను. వద్దు డాక్టర్ గారు. స్టిక్కర్ ఏంటి? నేను ప్రతి 6 నెలలకే రక్తదానం చేస్తున్నాను. ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నాను. నా వల్ల అయితే నేను చేస్తున్నాను. 6 నెలలకు ఒకసారి రక్తదానం చేస్తే మాత్రం అంత గొప్పగా చెప్పుకోవాలా? నేను ప్రతిరోజు రక్తదానం చేస్తూ ఎన్నో ప్రాణాలు కాపాడుతున్నాను. నేను ఏమైనా గొప్పలు చెప్తున్నానా? రే, నువ్వు ప్రతిరోజు రక్తదానం చేస్తున్నావా? ఎవరికిరా? ఇంకెవరికి? దోమలకి. తమ్ముడు, ఈరోజు కూరలో చిల్లరొస్తుందేంటి? నువ్వే కదరా 2 రోజుల నుంచి వంటలో చేంజ్ కావాలి అంటున్నావు. అందుకే వేసా. వారిని నీకు ఎలా అర్థమైందా? డాక్టర్ గారు, రాత్రి బండి మించి పడిపోయాను. తలకు దెబ్బ తగిలింది. చూడండి. దెబ్బ తగిలిన వెంటనే ఏమైనా పెట్టారా? పెట్టానండి. ఏం పెట్టారు? స్టేటస్ పెట్టాను. తమ్ముడు, నేను పరీక్షలో ఆరిపోతుంది కదా రాసాను. నీకు 6 ఎకరాలు అవుతుందిరా. ఎలా రాసు? 3 ఎకరాలు రాసాను. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. ఒరే తమ్ముడు, సిగ్నల్ లేనట్టుంది. ఫోన్ కావడం లేదు. సిగ్నల్ అయిపోయినట్టుందిరా. వేయించుకో. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సిగ్నల్ వేయించుకోవడం ఏంట్రా? బ్యాలెన్స్ అయిపోతే బ్యాలెన్స్ చేసుకుంటున్నావా? నెట్ అయిపోతే నెట్ వేయించుకుంటున్నావా? అలాగే సిగ్నల్ అయిపోయిందేమో, సిగ్నల్ వేయించుకో. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. ఏమైందిరా అలాగే షాక్ కొట్టింది. దాన్ని ఎందుకు పట్టుకున్నా అంటే రాశి ఫలాల్లోని పట్టిందల్లా బంగారమే అంటే పట్టుకుంటే బంగారం అవుతుంది కదా అని పట్టుకున్నాను. ఏమవగానే ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చయ్యా. అంటే ఆటో ఛార్జీలకు కూడా డబ్బులు మేము ఇచ్చారా? అంతేగా.